బహిష్కృత ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసును కొట్టివేయాలని ఆదేశించాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై ఎలాంటి ప్రాథమిక విచారణ జరపకుండా, నిజానిజాలు శోధించకుండా పోలీసులు కేసు నమోదు చేశారని ఆదిమూలం ఆరోపించారు. జూలై, ఆగస్టు నెలల్లో ఘటన జరిగితే ఆ మహిళ ఇంత ఆలస్యంగా ఇప్పుడెందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని ఆదిమూలం పిటిషన్లో పేర్కొన్నారు. తనపై జరిగింది హనీ ట్రాప్ అని ఆరోపించారు. 72 ఏళ్ల వయసులో తాను గుండెకు స్టంట్ వేయించుకున్నానని, మహిళ చేసిన ఆరోపణల్లో నిజానిజాలు తేల్చకుండా పోలీసులు కేసు నమోదు చేయడం తగదని, దాన్ని కొట్టివేసేలా ఆదేశించాలని పిటిషన్లో కోరారు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనను బెదిరించి లొంగ తీసుకున్నారంటూ టీడీపీకి చెందిన ఓ మహిళా నేత ఇటీవల ఆరోపణలు చేశారు. లైంగిక వేధింపులకు సంబంధించి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి వీడియోలు విడుదల చేశారు. కుటుంబాన్ని అంతం చేస్తానని బెదిరించి తిరుపతిలోని ఓ హోటల్లో తనపై అత్యాచారం చేశారంటూ బాధితురాలు ఆరోపించారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్లకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు ఫిర్యాదు మేరకే కోనేటి ఆదిమూలం మీద తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మరోవైపు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వీడియోలు బయటకు రావడంతో టీడీపీ అధిష్టానం అప్రమత్తమైంది. ఈ వ్యవహారాన్ని సీరియస్గా పరిగణించిన అధినేత చంద్రబాబు నాయుడు కోనేటి ఆదిమూలాన్ని టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని ఆదేశించారు. దీంతో ఆదిమూలం సస్పెన్షన్పై ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెంటనే ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ వ్యవహారంలో తన తప్పేమీ లేదని ఆదిమూలం చెబుతున్నారు. పార్టీ మారి ఎమ్మెల్యేగా గెలిచి తనను రాజకీయంగా దెబ్బకొట్టారని వైసీపీ చేసిన కుట్ర ఇది అని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ హైకోర్టును ఆయన ఆశ్రయించారు.